జగన్మోహన్ రెడ్డి కావాలి, జగన్మోహన్ రెడ్డి కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన కోసం నేను తలబగలు కొట్టుకుంటానంటూ మేమేమి ఆశామర్చిగా పిల్ల చేష్టలుగానో లేకపోతే పని పాట లెక్కలో చెప్పడం లేదు. ఇది మా జీవిత సమస్య, నా బిడ్డల యొక్క చదువు సమస్య, నా ఇంటి యొక్క సమస్య. నేను కడుపు నిండా అన్నం తినాల్సిన సమయంలో నా నోట్లో మట్టి కొట్టే ఈ నారా చంద్రబాబు నాయుడిని గద్దె దింపేదాకా ఈ రాష్ట్రంలోని మాలా మాదిగలు నిద్రపోవటానికే వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. ఆయన దిగాల్సిందే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కాల్సింది. ఎందుకంటే 70,000 కోట్లు పంచాడు కేవలం మాలా మాదిగలకి. ఒక సంవత్సరానికి 13,000 కోట్లు పంచాడు. ఎంతండి? ఇప్పుడుకి చంద్రబాబు నాయుడు పరిపాలన మొదలై ఎన్నాళ్ళు అవుతుంది? ఒక సంవత్సరం 6 నెలలు అంటే 18 నెలలు. ఓ సంవత్సరం నీ నష్టం ఎంత? ఒక సంవత్సరంలో నీ కులానికి జరుగుతున్న నష్టం ఎంత? 13,000 కోట్లు. సంవత్సరంన్నర అంటే 13లో సగం ఎంత అన్నా? సుమారుగా రమారమి మన ముస్లిం సోదరుడు చెప్పాడు, ఈ రాష్ట్రంలోని దళితులకు జరుగుతున్న నష్టం చంద్రబాబు నాయుడు హయాంలో 20,000 కోట్లు అని చెప్పి నీకు మనవి చేయడానికి వచ్చాం. 20,000 కోట్ల నష్టం ఎలా జరుగుతుందో సుధాకర్ బాబు కాకి లెక్క చెప్పదంటే నేను చెబుతున్నాను. నంద్యాల నడిబడ్డుల నుండి తెలుగుదేశం పార్టీకి దమ్మున్న నాయకుడు ఎవడైనా టీజీఆర్ సుధాకర్ బాబు ఎలగీసి మీరు అటు నిలబడండి, నేను లెక్క చెబుతా. నాకు ఎన్ని పథకాలు వచ్చినాయో, ఎన్ని డబ్బులు ఇచ్చాడో, ఆశ్రయం ఎంత ఇచ్చాడో, అమ్మఒడి ఎలా ఇచ్చాడో, చేయూత ఎలా ఇచ్చాడో, ఇళ్ల పట్టాలు ఎట్టి ఇచ్చాడో, ఇళ్లలో కట్టించాడో లెక్క కట్టి టీజీఆర్ సుధాకర్ బాబు అని నేను తెలుగుదేశం పార్టీ మొలతాలు కలిగిన మగవాడు ఎవరైనా వస్తే లెక్క చెప్పి తీరుతాం. మీకెవడికి దమ్ము లేదు, మీకు అసలు మాతో మాట్లాడే దమ్మే లేదు. ఆ నారా చంద్రబాబు నాయుడు ఒక్క పథకాలు ఇవ్వటమే కాదు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్నాడు. ఏమన్నాడక్క? తమ్ముళ్ళు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? మీకు అర్థం కావాలి. ఎందుకు చంద్రబాబు నాయుడికి నువ్వంటే ఇష్టం లేదో అర్థం కావాలి. ఎందుకు పవన్ కళ్యాణ్కి నీకంటే ఇష్టం లేదో నీకు అర్థం కావాలి. వాళ్ళిద్దరు ఎందుకు జతకట్టారో నీకు అర్థం కావాలి. ఈ రాష్ట్రంలో మాలల మాదిగలుగా పుట్టాలని ఎవరైనా అంటే మనం అంటే అతనికి ఇష్టం లేదు. వాళ్ళ మంత్రుల్లోని ఆదినారాయణ రెడ్డి ఆనాటి కేబినెట్ లో ఉన్నవాడు, మీకు చదువుకోవటం రాదురా, మీ దగ్గర వాసన వస్తుంది అని చెప్పాడు. ఇంకొక ఆయన చింతమనేని ప్రభాకర్ ఆనాటి ప్రభుత్వంలో చీపు విప్పు, మీకెందుకురా రాజకీయాలు చేస్తే మేము చేస్తామరా, మీరు కేవలం అట్ట ఆట బొమ్మల్లాగా మేము చెప్పినట్టు చేయండి రా అంటున్నాడు. కానీ జగన్ ఏం చేశాడు? మన ఆడబిడ్డలకు మొదటి 2.5 సంవత్సరాల సుచరితకు 2.5 సంవత్సరాల తర్వాత తానేటి వనిత గారికి ఏం పదవి ఇచ్చాడు? వాడేమో చింతమనేని ప్రభాకర్ మీకెందుకు రాజకీయాలంటే మన జగన్మోహన్ రెడ్డి మాత్రం మన ఆడబిడ్డలకు హోంమంత్రి ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి అంటే. అందుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలక్క. నీకు ఒక్క పథకాలు డబ్బులు కాదు, రాజకీయ చైతన్యం తెచ్చాడు. అంటే మనకు జరుగుతున్న నష్టం ఆర్థిక, రాజకీయ, సామాజిక నష్టం. ఈ నష్ట నివారణ జరగాలి. ఎలా జరిగింది? అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. ఏం పరిష్కారం అది? అన్ని సమస్యలకు ఒకటే ఒక పరిష్కారం, ఓటు. ఆ ఓటు ఎవరికి వేయించాలి? జై జగన్ అనే నినాదాలు ఊరు వాడ మోగాలి. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇదిగో ఈ వేదిక మీద కూర్చున్నా చట్టసభలోకి వెళ్లాల్సిన ప్రతి ఒక్కళ్ళని గెలిపించే బాధ్యత ముందే మనం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ సమస్య ఉంటే ముందు మీసం మీద మెలేసి కథన రంగంలో దిగేది ఎవడు? దళితుడు. ఈ రణరంగంలో నువ్వు ముందు నిలబడాలని, నీకు ముందు వరుసలో గాయాల పాలైనా, తలబగిలినా, రక్తార్పణ చేసైనా మన దగ్గర డబ్బులు ఉండలేకపోవచ్చు, మన దగ్గర బంగారం ఉండలేకపోవచ్చు, మన దగ్గర పెద్ద పెద్ద భవనాలు ఉండలేకపోవచ్చు, మన దగ్గర మంది మార్పులు లేకపోవచ్చు, కానీ గుండెను కోసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే ఉంది అని చెప్పడానికి వచ్చాం. అందుకే మీ అందరినీ రేపు రాబోయే రణరంగంలో మీరు చేయాల్సిన పాత్రలను చెబుతూనే వస్తాం. ఇదే మొదటి సమావేశం.